biggest love reality show, Mad for Each Other. నమస్తే మేడం. ఫర్ ఈచ్ అదర్ అనే ఈ ప్రేమ ప్రయాణంలో మనం క్లైమాక్స్ కి చేరుకున్నాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే టైటిల్ ని ఎవరు గెలుస్తారా అనేది వచ్చే వారం తెలుస్తుంది. సర్లే, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా? అంటే అది ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నా. ఆహా, నిజంగానే అందం హిందోళం రాధమ్మ ఎలా ఉన్నారు? నీ పుణ్యమాని పోలేదు ఇంకా. మీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే అవకాశం ఉండదు. మరి వన్ ఫైనల్ టైం, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద సర్కిల్ ఆఫ్ లవ్? yes రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హార్ట్ ఇస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంటది. మరి ఈ సేక్రెడ్ హార్ట్స్ ని ఎవరితో మొదలెట్టబోతున్నాం జడ్జెస్? కళ్యాణ్ అండ్ వాసంతి. అయిపోయింది, బతిగా అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. లెట్స్ బిగిన్ విత్ కళ్యాణ్ అండ్ వాసంతి. వాసంతి క్యూట్ గా మాట్లాడినా, నిక్కచ్చిగా మాట్లాడినా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి సార్. కళ్యాణ్ అండ్ వాసంతి, అన్ఫార్చునేట్లీ యు బోత్ ఆర్ ఎలిమినేటెడ్. ఈ మాట వింటే ఎలా అనిపించింది కళ్యాణ్? నీకు ఎలా అనిపించింది వాసంతి? ఆ రోజు ఏడ్చింది అందుకే సార్. మరి మాట్లాడితే షో వదిలి వెళ్ళిపోతానంటాడు కళ్యాణ్. నేనేది ఆలోచించి మాట్లాడు, అందుకే అందరి డబ్బులు తింటాడు. మరి నువ్వు అంత బాధపడి ఆ రోజు జస్ట్ మేము ప్రాంక్ చేస్తేనే వాసంతి ఏడ్చిందిరా బాయ్, నేను ఎలా చూస్తూ ఊరుకుంటా అని చెప్పా. వెరీ గుడ్ యాజ్ ఏ హస్బెండ్. ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. మరి అంత సీరియస్నెస్ ఉన్నవాడివి, నటరాజ్ మాస్టర్ మీరు ఒక పేరు చెప్పాలన్నప్పుడు సరే చాలా సేఫ్ ఆప్షన్ అని చెప్పి నీ పేరు చెప్పాడు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? నీ కళ్ళ ముందే వాసంతి బురద వేయించుకుంది కదా, ప్రాంక్ వేస్తేనే తట్టుకోలేకపోయావు నువ్వు అని. బురద వేయించడానికి అంత సేఫ్ గేమ్ ఎలా ఆడాడు నా మాస్టర్? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మాస్టర్ క్లియర్ గా మాస్టరే ఇది సేఫ్ గేమ్ అని చెప్పారు. సేఫ్ గేమ్ అని చెప్పింది దాన్ని నువ్వు అసలు యాక్సెప్ట్ చేయకూడదు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. జాను, వాంట్స్ యువర్ ఒపీనియన్? అంటే బురద అనే చిన్న విషయం కాదు, అని ఏడ్చుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు నాకెందుకు వస్తున్నావు బావా, మనం ఒకటాన్ని పోస్తున్నది కరెక్ట్ కాదు కదా అని చెప్పాను. పాయింట్ చాలా అన్వాలిడ్, చాలా బ్యాడ్ గా ఉంది.